నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కి వచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కి వెళ్దామా డైరెక్ట్‌గా పాయింట్? అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించి నా టాస్క్ నేను ఆ పొజిషన్‌కి వెళ్ళాలనుకోను. బట్ నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుసు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ గూడా మాట్లాడతారు. ఆ టాపిక్ కూడా చెప్తా. మాట్లాడండి. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా. హ్మ్. ఫోటోలు దిగట్లా. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐ యామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు రైజ్ అప్ ఓకే. హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగుంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్ ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. ఆళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు లేదా హ్మ్. క్రికెట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే నేను పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువుంటది హ్మ్. కాబట్టి, మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే. కోపమొస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపమొస్తే కోపం రివీల్ చేస్తా. అవును. దాని తర్వాత ఓకే. ఎవరి మీద చేసుకున్నారు. కోపమొస్తే కొడతారా అంటే కొడతా. హ్మ్. ఏ కాంటెక్స్ట్‌లో కొడతా? కోపం యొక్క సివియారిటీ ఎంత? ఇంటెన్సిటీ ఎంత? అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వెషనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. హ్మ్. సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వెషన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా? చేసుకున్నారా ఎప్పుడన్నా? ఆ! చేయెత్తారా? సంథింగ్ లైక్ థట్ అడిగారు కదా! హ్మ్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించండి. నేను సుద్దపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, హ్మ్. బ్లఫ్ చేసి, హ్మ్. షోలో ఆపర్చునిటీ తీసుకొని హ్మ్. లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? హ్మ్. లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, హ్మ్. ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్ హ్మ్. ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, హ్మ్. లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి హ్మ్. 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 తెలుసు కదా ఏం చేశారో? హ్మ్. హ్మ్. సో, దాన్ని పడుకోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. హ్మ్. కామన్ మ్యాన్‌గానే వెళ్తా. హ్మ్. షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ హ్మ్. అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. హ్మ్. నేను నిజాయితీగానే మాట్లాడతా. హ్మ్. నిజాయితీగా మాట్లాడా. హ్మ్. చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్నా. హ్మ్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషను అలాంటివి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వల. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవ్ గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు హ్మ్. 2 కారణాలు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయ్యి ఉండాలి. హ్మ్. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అయినా అయ్యి ఉండాలి. హ్మ్. అర్థం కాలా? హ్మ్. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 హ్మ్. కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. హ్మ్. అలా కాకుండా హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు హ్మ్. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. హ్మ్. సింపుల్ లైఫ్. హ్మ్. హ్మ్. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం అవును. లేదా? అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. హ్మ్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకలా వస్తది. ఆ! మీకెలా వస్తదంటే హ్మ్. కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. హ్మ్. భూతద్దంలాగా వస్తది మీకు. హ్మ్. హ్మ్. అంతే సింపుల్. అవును. సో, నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూసుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను ఆ! అయిపోయింది. సో, ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. హ్మ్.
ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఉమ్, వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం టక్ 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 కొట్టడానికి, ఉమ్, లేదా స్కూల్లో గంట పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. ఉమ్, అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఉమ్, తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. అవును. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం. ఇప్పుడు 2005 మా ఫస్ట్ పరిచయం. ఉమ్, ఎందుకు నాతో ఉండాలి? ఉమ్, చిన్న కామన్ సెన్స్తో అందరికి అర్థమైపోవాలి. ఉమ్, తను ఓకే, పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళము నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించరు అంతే. అవును, అవును. నేను ఎన్ని నా దృష్టిలో నేను ఎంత దిగజారిపోయి ఉంటాను. ఉమ్, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను. ఉమ్, ఉమ్, ఏంటిలా అని ఉమ్, ఉమ్, మరి అది కనపడదు కదా. అవును. ఉమ్, అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు. మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. ఉమ్, చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి విక్టిమ్ కార్డు అని చెప్పాను కదా. అవును. అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి. ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఉమ్, ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది ఉమ్, షోస్ కన్ఫైన్ అయ్యే చెప్తా. ఉమ్, సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది. ఉమ్, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని? ఉమ్, ఇది గుండు విషయం. ఉమ్, దానికి ముందు నేను ఈ విషయం చెప్పా. కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, మూడు పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా. నేను చెప్పాను, ఉమ్, అందరూ నేను వేరు కదా అన్న. ఉమ్, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. ఉమ్, షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, ఉమ్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా. నా షీఈ్ వర్కింగ్ ఉమెన్. ఓకే. నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది. మా ఉమ్, చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా. ఉమ్, డోంట్ వరీ కన్నా. ఉమ్, ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో ఉమ్, రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. ఉమ్, అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురివింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది. అవును. సో కాబట్టి ఉమ్, ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు, ఉమ్, భార్యని చేసుకుని ఉమ్, కొట్టేస్తా ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే. ఉమ్, నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు ఉమ్, మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడమ్మాయి ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో అది తప్పేం లేదు. ఉమ్, ఉమ్, కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని పద్దా కొడతాను అన్నట్టు ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో, బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్కి ఏం కావాలి? నిజాయితీ పరుడు కావాలా, ఉమ్, మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి? నేను మాస్క్ మొహానికి వేసుకుంది, క్యారెక్టర్కి వేసుకోవాలి కదా. ఉమ్, 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 నిజాయితీగా ఉండమని అడుగుతారు, నిజం చెప్తే దయచేసి చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు? అవును. మీకు నచ్చేట్టు ఉండాలి. అందుకే అన్నా నేను కూల్ డ్రింక్ లాంటి కాదు, కషాయం లాంటి. ఉమ్, మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఉమ్, కానీ ఉమ్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఉమ్, సింపుల్ విషయం అంతే. ఉమ్, సో మా వైఫ్ నేను అన్న డోంట్ వరీ కన్నా, సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుందని. సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్. అవును. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. ఉమ్, నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఉమ్, నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి ఉమ్, యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు. ఉమ్, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఉమ్, ఉమ్, ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఉమ్, అవును. వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. Okay. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను, ఫార్మేషన్ ఉమ్, డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేక్ కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా. ఉమ్, ఉమ్, పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. Hmm. లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామని టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా మాట్లాడతా, ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ టు పబ్లిక్. 100% చెప్పాను.
అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు రైజ్ అప్ ఓకే. హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగుంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇది అది. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయటం అంటే మాటల విషయం మాట. కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్నా. తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్. ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. ఆళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ నేను కూడా ఒక కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి, సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, మాట్లాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువ ఉంటది హ్మ్. కాబట్టి, మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నానని చెప్పా. హ్మ్. ఓకే. కోపమొస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపమొస్తే కోపం రివీల్ చేస్తా. అవును. దాని తర్వాత ఓకే. ఎవరి మీద చేసుకున్నారు. కోపమొస్తే కొడతారా అంటే కొడతా. హ్మ్. ఏ కాంటెక్స్ట్‌లో కొడతా? కోపం యొక్క సివియారిటీ ఎంత? ఇంటెన్సిటీ ఎంత? అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వెషనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. హ్మ్. సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వెషన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా? చేసుకున్నారా ఎప్పుడన్నా? ఆ! చేయెత్తారా? చేయలేదు. సంథింగ్ లైక్ థట్ అడిగారు కదా! హ్మ్. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించండి ఇప్పుడు నేను సుద్దపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, హ్మ్. బ్లఫ్ చేసి, హ్మ్. షోలో ఆపర్చునిటీ తీసుకొని హ్మ్. లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? హ్మ్. లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది హ్మ్. నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, హ్మ్. ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్ హ్మ్. ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, హ్మ్. లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి హ్మ్. హ్మ్. తెలుసు కదా ఏం చేశారో? హ్మ్. హ్మ్. సో, దాన్ని పడుకోబెట్టి నాకిష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. హ్మ్. కామన్ మ్యాన్‌గానే వెళ్తా. హ్మ్. షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఎ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ హ్మ్. అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. హ్మ్. నేను నిజాయితీగానే మాట్లాడతా. హ్మ్. నిజాయితీగా మాట్లాడా. హ్మ్. చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్నా. హ్మ్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషను అలాంటివి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వలా. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు హ్మ్. 2 కారణాలు నువ్వు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయ్యుండాలి. హ్మ్. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అయినా అయ్యుండాలి. హ్మ్. అర్థం కాదా? హ్మ్. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 హ్మ్. కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. హ్మ్. అలా కాకుండా హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా, హ్యూమిలేట్ చేసేటట్టు